దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటి? దేవుని బిడ్డలకు కష్టాలు అనేకమైనటివి వస్తాయి కదా. దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, దేవుని నమ్ముకుంటే సమస్యలు తీరిపోతాయి, దేవుని నమ్ముకుంటే అనేక విధమైనటువంటి ఆనందాలతో బ్రతుకుతారనేటటువంటి భ్రమలో మనం ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన వారికి కష్టాలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. మనము కష్టాల బాటలనే మనం ప్రయాణం అవుతూ ఉంటాం. మనం ఇరుకు మార్గంలోనే మనం ప్రయాణం అవుతూ ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక కొంచెం దేవుడు మనని బలపరచడానికి మనకు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. యెషయా 40:27 చూద్దాం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, వాక్యమైన నా దేవుడు, ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచమని నజరేయుడైన యేసయ్య మీ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ ఆ యొక్క దేవుడు కొన్నిసార్లు కొన్ని విధములుగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమో మనుషుల చేత మాట్లాడిస్తూ ఉంటాడు. అంటే మాట ఒకరికి చెప్తాడు, కానీ ప్రత్యక్షం ఒకరితో అవుతాడు. ఒకరికి ప్రత్యక్షమై ఇతరులకు వేరే వాళ్ళతో మాట్లాడమని, వేరే వాళ్ళకు చెప్పమని చెప్తాడు. ఒక్కొక్కసారి ఏమో దేవుడు తనకే ప్రత్యక్షమై తనతోనే మాట్లాడతాడు. అలాంటి సందర్భాలు, అనేక విధమైనటువంటి సందర్భాలు మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. దేవుడు కొంతమందిని సాక్షాత్తు ఆ వ్యక్తితోనే మాట్లాడి, ఆ వ్యక్తినే తనతోనే మాట్లాడి తనను బలపరిచి ఇతరులను హెచ్చరించమని దేవుడు చెప్తా ఉంటాడు. ఇతరులు దేవుని దృష్టికి దూరమైనప్పుడు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దూరమైనప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇతరులతో హెచ్చరింపజేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాలను మనము బాగా ధ్యానించకపోతే మనము ఆ దేవునికి సమీపంగా మనం నిలబడలేం. చాలా సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయి. దేవుడు మాకు ఈ విధంగా బయలుపరిచిండు, దేవుడు మనకు ఈ విధంగా బయలుపరిచిండు అనేటటువంటి విషయాలు మనకు దేవుడు బయలుపరిచిన సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అయితే ఇందులో కొన్ని మనవి ఉంటాయి, కొన్ని ఇతరుల కొరకు కూడా ఉంటాయి. ఇతరుల కొరకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇతరుల కొరకు దేవుడు బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలి, మన కొరకు బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలి అనే విధాన్ని మనం ధ్యానించాలి. మన ఆత్మీయ స్థితిని మనము తూకంలో వేసి కొలుచుకోవాలి. ప్రతిదినం మన ఆత్మీయ స్థితి మనకు కనబడతా ఉంటుంది. మన ఆత్మీయ స్థితి ఎలాగూ జారిపోతుంది, మన ఆత్మీయ స్థితి ఎలాగూ బలహీనమవుతుందో మనం ఒకసారి చూసుకుందాం. ప్రార్థన, మొట్టమొదటగా ప్రార్థన మన ఆత్మీయ స్థితిని నిలబెడతా ఉంటుంది. ప్రార్థన ఆలోచింపజేస్తుంది, ప్రార్థన ఓర్చుకునే స్వభావంనిస్తుంది, ప్రార్థన భరించే మనసునిస్తుంది, ప్రార్థన సహించే మనసునిస్తుంది. ప్రార్థన మన ఆత్మీయ స్థితిని దేవునికి మాట్లాడే విధంగా చేస్తూ ఉంటుంది. కనుక మొట్టమొదట మనం ఏం చేయాలంటే, మొట్టమొదట మన ప్రార్థన స్థితి బాగా మెరుగుపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో మనకు విరిగినలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అన్నాడు. ఆయనకు బలులు అంటే ఏంటి అంటే, బలుల ద్వారానే కదా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ బలి, ఇష్టమైన బలి ఏంటంటే విరిగినలిగిన బలి. ఆ విరిగినలిగినటువంటి మనసుతో ప్రార్థిస్తే ఆయన దగ్గరికి మనము ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటాం. ఎప్పుడైతే ఆయనకు మనకు కాంటాక్ట్ తెగిపోతుందో అపవాదిగాడు ఏమంటాడు, నేను యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును, నేను ఎరగను అంటాడు. ఎప్పుడు ఆయనతో కాంటాక్ట్ లేనప్పుడు. ఇప్పుడు ఆయనతో కాంటాక్ట్ లేకపోతే ఆయన మనని గుర్తుపట్టాడు. కాబట్టి సాతాన్గాడు కూడా ఏం చేస్తాడు, గుర్తుపట్టాడు. ఆయనతో మనకు పరిచయం ఉంటే సాతాన్గాడు, అమ్మో ఈయనకు పలానా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పరిచయం అని చెప్పి భయపడి దూరం పోతూ ఉంటాడు. కనుక మనము ప్రార్థనలో మొట్టమొదట మన ఆయుధం ఏంటంటే ప్రార్థన. అయితే ఇక్కడ యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నదని, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేలా ఇలాగూ చెప్పుచున్నావు. నా బిడ్డలారా, మీరు ఎలాగూ చెప్పుచున్నారు
నాకు మీ నీతి తెలుస్తుంది, మీ అవినీతి తెలుస్తుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చేస్తున్నటువంటి మంచి పనులు కూడా నాకు దృష్టికి కనబడతాయి, మీరు చేసే చెడ్డ పనులు కూడా నాకు కనబడతాయి. దేవుడు చూస్తలేడు అనుకుంటాం మనము. కొన్నిసార్లు మనం మనుషులను మట్టికే మనము దృష్టి కేంద్రీకరించి దేవుడు చూస్తున్నటువంటి ఆ ఆలోచనను మనం మర్చిపోతూ ఉంటాం. మనుషులు గొప్పగా ఉన్నప్పుడే మనం కొంచెం దేవుని యందు భక్తిగా కనబడతా ఉంటుంది. కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రతి స్థితిని కూడా దేవుడు గమనిస్తున్నాడని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలాగే మనము చేసేటటువంటి చెడు పనిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఏమంటాడు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? నోవాహుతో అంటాడు, యోనాతో అంటాడు. ఏమని? ఆ యొక్క వాళ్ళ చెడుతనము నాకు కనబడ్డది, వాళ్ళ చెడుతనం బహు భయంకరంగా ఉన్నది, వాళ్ళని నేను నాశనం చేస్తాను అని చెప్పి దేవుడు అంటూ ఉంటాడు. ఇక్కడనేమో నోవాహుతోనేమంటాడు? నీ యొక్క నీతి ఈ లోకంలో ఈ దినంలో వీళ్ళందరికంటే నీ నీతి మెరుగై ఉన్నదయ్యా, నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నవయ్యా అంటాడు. అంటే ఇక్కడ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. చెడును చూస్తున్నాడు, మంచిని చూస్తున్నాడు. వీటన్నిటిని కూడా చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చెడు చేసే వాళ్ళని ఏం చేస్తున్నాడు చెప్పాలి జల్లు. ఏం చేస్తున్నాడు? చెడు చేసే వాళ్ళను నాశనం చేస్తలేడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అమ్మగారికి మొన్న ఒక కల పడ్డది. ఏమని పడ్డదంటే మన ఇంట్లో నూనె ఒలికిపోయినట్టు కలబడ్డదట. అయితే దాన్ని బట్టి మనం ఏంది నేర్చుకోవాలా? ఆ కళను బట్టి, ఆ యొక్క వివరణను బట్టి మనం ఏం నేర్చుకోవాలా? అమ్మ ఏం నేర్చుకోవాలంటే మన ఇంట్లో నూనె ఒలికిపోకుండా ఉండాలని అమ్మ ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలా? ఆ చూపబడ్డటువంటి ఆ యొక్క కళకు అది జరగకుండా మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి పోవాలి. అలాంటి సందర్భాలు చాలా బైబిల్లో కనబడతాయి. దేవుని దగ్గర హిజ్కియాకు ఒక కళ పడుతుంది, హిజ్కియా కొరకు. ఆయనకు పోయి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? గోడ తట్టు ముఖం దింపి కన్నీరు గారుస్తాడు. ప్రభువా, నా నీతి, నా యొక్క పట్టు, నా యొక్క సేవించటము, మిమ్మల్ని ఆరాధించటము నీకు కనబడలేదా నాయన అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి ఆయనపై జాలిపడి ఆయనను బలపరుస్తూ ఉంటాడు. మనకు పడేటటువంటి కళలు దేవుడు హెచ్చరింపు లాంటివి. అవి దేవుడు విసర్జించిన వాళ్ళతో కొరకు మాట్లాడాడు, దేవుడు విసర్జించిన వాళ్ళకు చూపాడు. కానీ ఇవి మనకు బయలుపరచబడినప్పుడు మనం ఏం చేయాలో దేవుని వాక్యం చాలా మనకు బయలుపరచబడ్డది, చూపిస్తూ ఉన్నది. మనం దాన్ని చూద్దాం. అయితే వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలాగూ చెప్తున్నావు నేను చూస్తలేనని? మీ మంచిని చూస్తున్నా, మీ చెడుని చూస్తున్నా. 28వ వచనం, నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట సాధ్యమా? సొమ్మసిల్లు వారిని బలమిచ్చువాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈ లోకంలో మనం సొమ్మసిల్లిపోతుండొచ్చు. మనం ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసింది. 100 కిలోమీటర్లు అనగా పరలోకానికి పోయేంత వరకు. 100 కిలోమీటర్లు అంటే పరలోకానికి చేరుకునే వరకు 100 కిలోమీటర్లు అనుకో. ఆ ప్రయాణంలో మనం సొమ్మసిల్లిపోతాం. కానీ సొమ్మసిల్లిపోయిన వారికి దేవుడు ఏం చేస్తాడట? బలమునిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధిని కలిగజేయువాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలిగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఈ మాటను బట్టి మనం చాలామంది ఏం చేస్తారంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని బైబిల్లోనే ఉంది అని అంటారు. కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళ యవన కాలంలో వారిలో ఉన్నటువంటి ఆలోచన శరీర సంబంధంగా ఉంటే తప్పక తొట్టిల్లుతారు. కానీ దేవుని అందుంటే ఏం చేస్తారట? కింద చూడు 31, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షురాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా మనుషులు పక్షిరాజు వలె ఎగిరినట్టు మీరు చూసిండ్రా ఎవరైనా? కానీ దేవునితో ఉంటే పక్షిరాజు వలె ఎగిరేటటువంటి దినము ఒకరోజు వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఈ శరీరానుసారంగా ఉన్న వాళ్ళు తప్పక తొట్టిల్లుతారేమో, కానీ దేవునితో ప్రార్థనలో ఆ వాక్యంలో నిలబడ్డ ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క తొట్టిల్లాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా వాళ్ళు ఎలాగుంటారంట? పక్షిరాజు వలె ఉంటారట. వారి యొక్క ఆ ఎదుగుదల ఎలాగుంటుందంటే ఎగిరిపోయే అంతగా దేవుడు ఒక రోజు వస్తున్నాడు. ఆయనతో మనం ఎగిరిపోయేటటువంటి స్థితి మనకు కలగాలంటే దేవుడు మనలో లేకుండా మనము ఆ యొక్క స్థితిని మనం చూడలేం, ఆ యొక్క పరిశుద్ధతలో మనం చేరలేం. కనుక చాలామంది అనుకునేటటువంటి ఆ విధానం చాలా తప్పు. దేవునిలో ఉంటే యవనస్తులను నిలబెట్టే దేవుడు, దేవునిలో ఉంటే బాలురుగా ఉండకూడదు. మనం బాలురుగా అంటే మనం చాలా వాక్యాన్ని మనం ధ్యానిస్తాం.
ధ్యానిస్తూ ఉంటాం. మనము పాలు తాగే వయసులో మనం లేము, ఆత్మీయ స్థితిలో అన్నం తినేటటువంటి స్థితిలో మనం ఉండాలి. కనుక ఆత్మీయ స్థితిని మనం బలపరచుకోవాలి. చాలా మటుకు మనం చర్చికి వెళ్ళినామా, ఇంటికి వచ్చినామా అన్నట్టుగా ఉంటే మన ఆత్మీయ స్థితి మెరుగుపరచబడదు. మన స్థితి ఎలాగ ఉండాలంటే భోజనం చేసేవారు అంటే పెద్దవారిలో కలిసిపోయినట్టు ఉండాలి. ఇంకా పౌలు గారు అంటారు, మీరు ఇంకా చిన్నపిల్లల వలనే ఉన్నారంటారు. అంటే దేని కొరకు అన్నాడు ఆ మాట? మనం ఆత్మీయ స్థితి మనలో మెరుగుపరచబడలేదు. కేవలం మనం వింటున్నాం మనం వెళ్తున్నాం. రాత్రి కాగానే ప్రార్థన చేస్తున్నాం, దేవా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు, దినమంతా మంచి నిద్రను దయచేయి. నిద్ర కూడా ఆయననే దయచేయాలి. మంచి భోజనం ఇచ్చినందుకు వందనాలు. భోజనానికి, నిద్రకు, కాపుదల కొరకే మనం దేవుని ప్రార్థిస్తున్నాం. కానీ అంతకంటే ముఖ్యమైనవి ఉన్నవి, అంతకంటే విలువైనవి ఉన్నాయి. ఏంటి అవి? అంతకంటే విలువైన రక్షణ మనకు దొరికింది. ఆ రక్షణలో ఆ పరలోక రాజ్యం మనకు రావాలంటే మనం చేయవలసినవి నేర్చుకోమని దేవుడి వాక్యం చెప్తా ఉన్నది. పౌలు గారు కూడా దాని కొరకే చాలాగా ప్రయాసపడ్డాడు. అలాగే యోనా 1వ అధ్యాయము 1 నుంచి చూసుకుందాం ఒకసారి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒకరికి ప్రత్యక్షమైండు. ఎవరికి ప్రత్యక్షమైండు? దుర్గతి, ఆ యొక్క ఘోరమైనటువంటి ఆ యొక్క స్థితి ఉన్న వారికి ప్రత్యక్షం కాలేదు, కానీ దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి ప్రత్యక్షమైండు. కనుక ఇప్పుడు ఈయన చేయాల్సినటువంటి పని ఏంది? దేవుడు ప్రత్యక్షమైండు, ఈయన ఏం చేయాలిగా? వాళ్ళకు నాశనం అయిపోతుందని ఈయన నన్ను పరిశుద్ధపరచు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నీ కృప చేత నన్ను కాపాడు, నీ కనికరం చేత నన్ను నిలబెట్టు, నన్ను ఆ యొక్క దుర్గతి నుండి నన్ను రక్షించని ప్రార్థన చేయాలా? వాళ్ళకు పోయి సువార్త చెప్పాలా, వాళ్ళను హెచ్చరించాలా, వాళ్ళను బలపరచాలా. దేవుడు ఏమంటుండు? ఏ ఒక్కరిని కూడా విడవని అంటుండు. ఏమంటుండు? ఇప్పుడు మనం ఇంతకుముందుకు చూసుకున్నాం కదా, ఏం చూసినాం ఇంతకుముందుకు? ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా, అది చివరి వచనం, చివరిదిరా, ఇంతకుముందుకు చూసింది. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఆయన ఎవరిని కూడా విడవడట. ఆయన నీతి నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆయన జ్ఞానమును శోధించడు అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయువాడు ఆయనే. మనం ఎప్పుడు శక్తిహీనులమైతామంటే దేవుని సన్నిధిలో మనము ఆసక్తి ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడు మనము శక్తిహీనులమైతాం. అపవాదిగాడు మీరు నమ్మరు, మీరు చేస్తున్నటువంటి డ్యూటీ ఎంత ఖచ్చితంగా చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ అపవాదిగాడు మాత్రం ఖచ్చితంగా 100% కరెక్ట్గా చేస్తాడు. ఏ సమయంలో ఎక్కడ ఏ బెల్లు కొట్టాలో ఆ బెల్లు కొడతాడు, ఎక్కడ మిమ్మల్ని ప్రవేశపెట్టాలనో అక్కడ ప్రవేశపెడతాడు, ఎక్కడ ఎవరిని మీకు పరిచయం చేయాలనో అక్కడ వాడు పరిచయం చేస్తాడు. ఎందుకంటే వాడి పనిలో, వాడి నిబద్ధతలో వాడు కరెక్ట్గా పని చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడ జారగొట్టాలో, ఎక్కడ విడగొట్టాలో, ఎక్కడ దేవునికి దూరం చేయాలో వాడికి బాగా తెలుసు. మీరు ప్రార్థనలో కరెక్ట్గా ఉంటే, కోపంలో కొంచెం వీక్ ఉంటే కోపంలో దూరిపోతాడు. లేక మీరు భార్య మీద ప్రేమతో ఉంటే భార్య దగ్గర మిమ్మల్ని దూరం చేస్తాడు. ఏ విషయంలో దూరం చేయాలనో ఆ విషయంలో ఖచ్చితంగా దూరం చేస్తాడు. మనం ఒకటే అనుకుంటాం, నేను ప్రార్థనలో మంచిగా ఉన్నా, నేను వాక్యంలో మంచిగా ఉన్నా, నేను సువార్త పరిచర్యలో మంచిగా ఉన్నా, నేను అన్నిట్లో మంచిగా ఉన్నా. కానీ ఎక్కడ మిస్ అవుతున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. డబ్బా అంతా మంచిగా ఉంటుంది అనుకో, చిన్న చిల్లు పడ్డది అనుకో, అక్కడ నుంచి ఏమవుతుంది? ఆ డబ్బా నిండా నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. ఆ చిన్న చిల్లు మనం పడకుండా మనం జాగ్రత్త పడాలి. దేవునిలో మనము ఆ చిన్న చిల్లు కూడా పడకుండా ఉండేటటువంటి స్థితిని మనం కనుగొనాలి. ప్రతి క్షణం మనం శోధనలు అందరికీ వస్తుండొచ్చు. ఇప్పుడు ఒక మాట, ఏదైనా శోధన అంటే ఏంటి? మనలో ఒక అలవాటు ఎప్పటికి ఉండే, చిన్నప్పటి నుండే మనం పాతకాలం స్వభావం ఉన్నప్పుడు మనకు అప్పుడప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి ఏం కాదురా అనేటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ అలవాటు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో ఒకటే ఒక మాట, యేసయ్యా నన్ను ఈ శోధన నుండి విడిపించు తండ్రి, నీకు ఖచ్చితంగా విజయం దొరుకుతుంది. నీకు ఒకవేళ ఏవైనా అనుకోకుండా చూసినవి ఉంటాయి, అప్పుడే కనబడ్డాయి ఉంటాయి. మొదటి చూపులో పాపం ఉండదు, రెండవ చూపులో పాపం ఉంటుంది. ఆ మొదటి చూపులోనే యేసయ్యా వీటి నుండి నన్ను విడిపించు, అపవిత్రాత్మ దెబ్బకే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనము దానికి దాసోహం కాకూడదు. మనం ఎప్పుడైనా కానీ దేవుని అడగకుండా మనం పొందుకోలేకపోతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు అడగక పొందుకోలేకపోతున్నారు. మీరు అడగండి. మీరు తాగడం బానిసత్వం అనుకో, ప్రభువా నన్ను బానిసత్వం నుండి విడిపించు.
మన గుట్కల బానిసత్వం. ప్రభువా నన్ను ఈ గుట్క నుండి విడిపించి. నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాతో అంటా ఉన్నాడు, చర్చికి వెళ్తాడట, అన్ని విధాలుగా బాగున్నాడట, వాళ్ళు క్రైస్తవులేనట. మన దేవయ్య అంకుల్ కొడుకు చర్చికి వెళ్తాడు. ఆయన అంటున్నాడు, నాకు ఇది ఈ యొక్క గుట్క ఒక్కటే ఉంది నా దగ్గర, ఇది నేను విడవలేకపోతున్నా అంటున్నాడు. నేనేమన్నాను, నీకు ఒక ఐడియా చెప్తాను, ఒక మాట. నాకు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు నాకు ఒక చిన్న ఉదాహరణ చెప్పిండు. ఏమని చెప్పిండంటే, నీకు ఈ తాగుడు అలవాటు మానేటట్టు నేను ఒక చిన్న ఐడియా చెప్తా, చేస్తావా అంటే, అంతకంటే సంతోషం ఏముంది, నాకు ఆ ఐడియా నాకు చెప్పు అన్నాడట. అయితే ఆయన ఇంటికి కొద్దిగా దూరం తీసుకుపోయి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుని గట్టిగా పట్టుకోమన్నాడంట. ఆ చెట్టుని ఇట్లా పట్టుకున్నాడంట. ఈ చెట్టు నిన్ను ఎప్పుడు ఇడిచిపెడితే అప్పుడు ఇంటికి రానాడంట. ఆయన దెబ్బకే చేయిడి చేసినాడు. ఏంది, చెట్టు కాదు నన్ను పట్టుకుంది, నేను కదా చెట్టును పట్టుకుంది అన్నాడంట. అదే మందు కదా, నువ్వు మందును పట్టుకున్నావు, మందు నిన్ను పట్టుకోలేదు. దాన్ని నువ్వు చీ అనుకుంటే దేవుడు నిన్ను శాశ్వతంగా నిలబెడతాడని అన్నాడని చెప్తే ఆయన మౌనంగా నవ్విండు. నేను ఆయన నెంబర్ తీసుకొని ఆయనను బలపరుస్తాను బ్రదర్, రండి ఒక్కసారి అని చెప్పి ఆయనకు మోటివేట్ చేయడం జరిగింది. అలాగే మనము దాన్ని విడవాలంటే మనం ఎవరిని అడగాలట, దేవుణ్ణి అడగాలి. ప్రతి ఒక్క అలవాటును మనం ఏదైనా పర్లేదు, కోపమే కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అహం కావచ్చు, ఇవన్నిటి నుండి మనం విడిపించబడాలంటే మొట్టమొదట అవి మనకు సంభవించినప్పుడు దేవుణ్ణి మనం అడగాల. అడగకపోతే మనం వాటిని జయించలేం. చూడమ్మా, యోనా చదవమ్మా. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా దిగువ భాగమునకు పోయి పడుకొని గాఢ నిద్రపోయి ఉండేను. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని యొక్క మాట దేవుని బిడ్డలకు ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలి, దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే విశ్వాసులను పోగొట్టుకోవట్లేరు కదా. విశ్వాసులను ఏమన్నా గట్టిగా వాక్యం చెప్తే ఏం చేస్తారు, ఈరోజు రారు, మళ్ళీ వేరే చర్చికి వెళ్తారని వాళ్ళు ఏం చేస్తారంటే పోరు. అంటే వాళ్ళకు ఏ విధమైనటువంటి వాక్యాలు చెప్తారంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు సమృద్ధి కలుగజేస్తాడు, దేవునికి మీరు ఇయ్యండి, దేవునికి మీరు ఇచ్చి శోధించండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పిన విధానాన్ని మనం బోధిస్తే వాళ్ళు రారని భయపడతా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది, నీవు చెప్పకపోతే నీకు ఏమవుతుందో ఇక్కడ యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చెప్పకపోతే ఏ స్థితి జరుగుతుందో యోనాకు చూపించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగో అయిందట ఇక్కడ ఈ యొక్క దేవుని బిడ్డగా ఆయన కొనసాగింపబడుతున్నటువంటి వ్యక్తికి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి ఆ యొక్క పట్టణపు గతి చాలా ఘోరంగా ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించయ్యా బాబు అంటే ఈయన ఏం చేసిండు, ఆయన భయపడి అని ఉంది చూడు. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతలకు ప్రార్థించిరి. అయితే ఈ యొక్క దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ఆ పరిస్థితి వీళ్ళకి ఏ విధంగా అయిందంటే, ఆయనతో కూడి ఉన్న వారికి కూడా, దేవుడి యొక్క ప్రణాళికలో లేని వారికి కూడా ఆ యొక్క సమస్యలు ఎదురైనాయి. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారితో మనం ఉంటే కూడా మనకు సమస్యలే. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని బయలుపరిచినటువంటి ఆ యొక్క స్వార్థ ప్రకటించినటువంటి సేవకుల దగ్గరికి వెళ్తే కూడా మనకు సమస్యలే. మనం చాలా మటుకు అనుకుంటాం, నేను అమ్మతో ఒక్కొక్కసారి నేను డిస్కషన్ చేసిన, ఆయుధాలు కలిగినటువంటి వారితో మనం అందరం ఉంటాం. మనం ఏ విధంగా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, వెనుక మన కోసం యుద్ధం చేయడానికి ఒక 100 మంది వచ్చారనుకో, మనందరి చేతిలో ఆయుధాలు ఉన్నాయనుకో, చచ్చే వరకు పోరాడతామనే ధైర్యం ఉంటుంది. అందరి దగ్గర ఆయుధాలు లేక నేను ఒక్కరిని ఆయుధం పట్టుకున్నాను అనుకో, ఏమైపోతుంది? మీలో అధైర్యం వచ్చేస్తుంది, ధైర్యం ఉండదు. కనుక మనమందరము ఆయుధము కలిగినటువంటి సంఘముగా మనం ఉండాలి. ఆ ఆయుధం అనేది కూడా మనం రాబో దినాలలో మనము దాని గురించి చర్చిద్దాం. అయితే ఈ యొక్క దేవుని బిడ్డ చెప్పవలసిన మాట చెప్పకుండా చెప్పకూడని చోటుకు వెళ్ళకూడని చోటుకు వెళ్తూ ఉంటే దేవుడు ఆ యొక్క దేవుని యొక్క సేవకుడిని కూడా మొత్తడానికి
ఆ యొక్క కారణం చూస్తూ ఉంటాం. అలాగే ఆయనతో ఉన్న వారికి కూడా ఆ సమస్య జరిగింది, ఆ యొక్క సమస్యలలో ఉన్నారు. అయితే దేవునితో సమస్యలు ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే ఈ లోక సంబంధమైనటువంటి విధాలుగా మనం చూసుకోవాలా. దేవునితో ఉన్నవారికి ఏమవుతుందట, మన శుక్రవారం మనం చూసినాం కదా, దేవునితో నడిచిన వారికి ఏ విధమైనటువంటి స్థితి ఉంటుంది, శ్రమలు ఉంటాయి. మనం ఒక్కొక్కసారి మనం గమనించాలా, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకి ఏముంటాయి అంటే మనకు కష్టాలు, కన్నీళ్ళు ఇలాంటివి ఉంటాయి. దేవుడు మనలో లేకపోతే మనకి ఏమవుతుంది, నిదర్శనంగా ఏముంటుంది, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు కదా. మనం ప్రధానంగా మనం గ్రహించాలి. అయితే దేవుడు మనకి ఇవ్వకపోతే దేవుని సేవకులు కూడా అంటారు, ఏమంటారంటే ప్రభువా ఇట్లా అయితే ఎవరు వస్తారు అని కూడా అంటారు కదా. చాలా మట్టుకు ఏమంటారు, నీకున్నదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించాలంటే శిష్యులే అంటారు కదా. ఏమంటారు, ఇలాగైతే ఎవరు వస్తారు మరి దేవుని దగ్గరికి అంటారు. మనం దేవుని ఆ యొక్క రాజ్యంలో ఉండాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలంటే, దేవునితో మనం ఉండాలంటే వీటిని మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. ఎవరు వస్తారంటే నిజంగానే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరే అన్నాడు. ఎంతమంది వస్తారో ఆ దేవునికి ఎరక. మరి నిజంగా ఎంతమంది ఈ యొక్క స్థితిని ఓర్చుకుంటారో మనకైతే తెలియదు. ఆ స్థితిలో దేవుడు ఏమంటాడు, మీరు కష్టాల్లో పాలివారైనట్టే ఓదార్పులో కూడా మీరు పాలివారే. మీకు శ్రమ కలుగుతుండొచ్చు, కొన్ని విధాలలో శ్రమ, దేవుడు మనల్ని సరిచేయడానికే మనకు శ్రమ ఇస్తుండొచ్చు, కానీ అలాగే మనకు ఓర్చుకునే అంత, భరించే అంతనే ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు, మనం ఆ దేవుని వైపు చూసినప్పుడు మనల్ని దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఇక ఆ యొక్క యోనా గారి యొక్క స్థితి మనకు అందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి ఆ తప్పు పనికి ఆ నావికులు కూడా వాళ్ళు ఏం చేసిర్రు, ఇది ఎవరో చేసిండ్రు, ఎవరో దేవునికి తప్పు చేసిరని వాళ్ళు వాళ్ళ దేవతలకు ప్రార్థించినప్పుడు ఆ యొక్క యోనాను పడుకొని ఉన్నప్పుడు, ఆయన నిద్రమత్తుడై ఉన్నప్పుడు ఆయన లేపి ఓయి నిద్రపోతా లేవు, నీకు ఇంతగానం ఈ స్థితి అవుతుంటే నువ్వు ఎందుకు ఇలా పడుకున్నావు అంటే ఆయన చెప్తాడు, నేను జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించేవాడిని, ఆయనకు నేను వ్యతిరేకమైన పని చేసి నేను వ్యతిరేక స్థితిలో నేను వెళ్తున్నా, అందుకే ఈ విధంగా జరిగింది, నన్ను లేపి ఇలా ఎత్తేయండి అన్నాడు. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా ఒక మాట యథార్థంగా ఉంటారు, కాకపోతే కొన్నిసార్లు తొట్టిల్లిపోతూ ఉంటారు, కానీ యథార్థత వారిలో ఉంటుంది. అయితే దేవుడు ఆ యథార్థతను చూసే దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు, వాళ్ళను బలపరుస్తూ ఉంటాడు. వాళ్ళకు కష్టం వచ్చినా కానీ వాళ్ళను తిరిగి మళ్ళీ ఆదుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈయన యోనాను లేపి అని ఎత్తే కానీ ఏం చేసిండు, దేవుడు తిరిగి చేపకు ఆజ్ఞ ఇచ్చి ఏం చేసిండు, విడిచిపెట్టిండు. ఆయన విడిచిపెట్టలేదు. దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు, తిరిగి మనల్ని రక్షిస్తాడు. ఆయన శిక్షించేవాడు ఆయననే, రక్షించేవాడు ఆయన. అలాగే 2వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం చూడమ్మా. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేసెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా నీ నా ప్రార్థన ఆలకించి ఉన్నావు. నీవు నన్ను ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు చాలు. అయితే ఇక్కడ దేవుడు చేసిండు, శిక్షించిన తర్వాత యోనా ఏం చేసిండు, మొరపెట్టిండు. మనకు అనేక విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనము ఆ యొక్క దేవుడు నన్ను ఈ సముద్రంలో వేసేసిండు అని చెప్పి కనుక యోనా కనుక అనుకొని ఉంటే ఆయనను దేవుడు తిరిగి ఆయన రక్షించకపోవు. ఆయనను తిరిగి ఆయన మొరపెట్టిండు. ఎవరికి, దేవునికి సృష్టికర్త అయిన దేవునికి మొరపెట్టిండు కనుకనే ఆయన తిరిగి మళ్ళీ కరుణించి మళ్ళీ ఏం చేసిండు, చేపకు ఆజ్ఞ ఇచ్చిండు. దానిది ఆ చేపకు నేమన్నాడు, పోయి ఒడ్డున కక్కు అన్నాడు. కక్కుమన్నప్పుడు ఆ ఒడ్డున పోయి కక్కినప్పుడు ఆయన తిరిగి ఆ స్థితిని ఏం చేసిండంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినటువంటి పట్టణానికి తిరిగి ఆయన వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళిండు, 4వ వచనం చూడండి, 4వ అధ్యాయం చూడండి అమ్మా. కాదు, వాళ్ళకు ప్రకటించింది 3వ అధ్యాయం అనుకుంటా.
పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము దినము చాటించి గనులేని అల్పులేని అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి నీవేవ రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటాను. చాలు. ఇక్కడ అప్పుడు ఈ యొక్క యోనా ఏం చేసిండు, ఆ యొక్క దేశానికి ఆ యొక్క పెద్ద పట్టణం అనమాట, ఆ పట్టణానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించిండు. సువార్త ప్రకటించడం ఎందుకంటే దేవుడు నాశనం చేస్తానని చెప్పిండు, కానీ తిరిగి వాళ్ళని రక్షిస్తానని ఈయనతో చెప్పలేదు. అయితే మీకు నాశనం వస్తుంది అని చెప్పి ఈయన పోయి అక్కడ ఆ ఊరిలో ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఏం చేసిర్రు, పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి గొనపట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి రాజు దగ్గర నుంచి మొదలుకొని చిన్న పిల్లల వరకు కూడా ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినారట. మొరపెట్టినరు. ఆ యొక్క మొరపెట్టిన మాట ఈయన ఈ యొక్క భక్తుడు చూడలేదు, కానీ ఈయన ఏం చేసిండు, 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు కలిగిన దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోదు. హల్లెలూయా. ఆయన ఏమంటుండు, దేవా నువ్వు చాలా కృప కలిగిన దేవుడవు, నువ్వు కనికరం కలిగిన దేవుడవు, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, అందుకే నేను తర్షీషుకు పోయినా, నేను చెప్పలేదు అని అంటుండు. ఎంతటి విషయం అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఎవరు రక్షణ పొందకూడదు, ఎవరి యొక్క ఈయనకు మాత్రమే ఆయన ప్రేమ ఉండాలా, ఈయన మాత్రమే ఆయన కృప పొందాలా, ఏ ఒక్కరు కూడా కృప పొందొద్దు, ఏ ఒక్కరు కూడా రక్షణ పొందొద్దు అని ఆయన ఆలోచన. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని హెచ్చరించమంటుండు, ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి తీసుకురమ్మంటుండు. ప్రతి ఒక్కరు హెచ్చరింపబడినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మొరపెడితే ఏం చేస్తాడట, తిరిగి క్షమిస్తాడట. ఇందులో ఉంటే చాలా చక్కటి ఆ యొక్క వివరణ ఉంటుంది. ఆయన ఒక చెట్టు కింద కూర్చుంటాడు, ఒక చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు నీడిచ్చినప్పుడు అబ్బా ఎంత చల్లగా హ్యాపీగా ఉందనుకుంటాడు. ఆ చెట్టు కొద్దిసేపటికే తిరిగి అది ఎండిపోతుంది. ఎండిపోగానే ఆ చెట్టును చూసి శపిస్తే అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఆ చెట్టును పెట్టలేదు, దాన్ని నాటలేదు, అయినప్పటికీ కూడా నీకు దాని మీద అంత అధికారంతో దాన్ని శపిస్తున్నావు కదా, నేను నా ప్రాణం పెట్టి కొన్నాను ఈ జనులను, నేను ఎంతగానో ప్రేమించి నా యొక్క ఇష్టపూర్వకంగా నేను ఈ మనుషులను చేశాను, నేను వాళ్ళు నశించిపోతుంటే నేను చూసుకుంటా కూర్చుంటానా, వీళ్ళు నా బిడ్డలు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము దేవునికి ఇష్టమైనటువంటి ఏ తప్పుట అడిగేసినా కానీ మనని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మన అందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒక్కటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. మనం చచ్చే వరకు ప్రేమించాలా. మనం ఇతరులను చూసి ఆ పాస్టర్ ఇట్లా, ఈ వ్యక్తి ఇట్లా, ఈ మనిషి ఇట్లా, ఇగో ఈయన ప్రవర్తన ఇది, ఇగో ఈయనది ఇలాంటి జీవితం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటుండొచ్చు. కానీ దేవుడు ఏమంటుండు, వాళ్ళను హెచ్చరించండి, వారికి దేవుని చూపించండి. దేవుడు వాళ్ళనందరినీ కూడా ప్రేమిస్తుండు, చచ్చే వరకు వాళ్ళని అందరినీ కూడా క్షమిస్తాడు, చచ్చే వరకు కూడా వాళ్ళను దేవుని సన్నిధికి నడిపించుకుంటాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ ఈ యొక్క లోకంలో జారిపోతున్నటువంటి వారి పట్టనే మనం ఈ బాధ్యత కలిగి ఉన్నాం. మనం సువార్త ప్రకటించడానికి మనము ఏమాత్రము కూడా మనం పరిశుద్ధులుగా మనం అనుకోవడానికి వీల్లేదు. మనమందరము కూడా పరిశుద్ధులమే, ఎందుకనగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము కూడా పరిశుద్ధులమే. కనుక ఎవరు జారిపోయినా కానీ వాళ్ళను మనం హెచ్చరించవలసినటువంటి బాధ్యత మనకున్నది. మనము వారిని హెచ్చరిస్తూ, వారిని బలపరుస్తూ, వారి స్థితిని దేవుని సన్నిధిలో అప్పచెప్పినప్పుడు దేవుడు వారి యొక్క పశ్చాత్తాప హృదయాన్ని చూసి దేవుడు తిరిగి వారిని క్షమించి వారికి వచ్చే ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనకు అనేక విధమైనటువంటి ఆ యొక్క కళలు ఆ బయలుపరచబడినప్పుడు మనం ఏం చేయాలి, మనము భారంగా ప్రార్థన చేయాలా. వారిని ఆ యొక్క స్థితి నుండి వారిని దేవుని సన్నిధికి నడిపించేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. చాలామంది కొరకు మనకు దేవుడు బయలుపరిచినప్పుడు మనం ఏమనుకుంటాం, అగో వాళ్ళ కొరకు మనకు బయలుపరిచిండు, వాళ్ళ స్థితి బాగలేదు, మనము పరిశుద్ధులము అనే విధంగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, వాళ్ళ స్థితిని దేవుడికి దేవుని దగ్గరగా దేవుని చూపి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ స్థితిని వాళ్ళకి చూపి వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి చూపించి దేవుని దగ్గరికి తీసుకురమ్మడం. అలాంటి సమయంలో మనం బహుగా ప్రేమించాలి. ఇక్కడ ఈయన అంటూ, నాకు తెలుసయ్యా నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడవండి, పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తర్షీషుకు పారిపోయినా.
కానీ దాని ద్వారా ఏం జరిగింది? ఈయన ముందుగానే పారిపోతే ఈయనకే శ్రమ కలిగింది, వాళ్ళకేమీ శ్రమ కలగలేదు. వారు ఆ విషయాన్ని తెలుసుకోగానే వాళ్ళు ఏం చేశారు? దేవునికి అత్యంత అయిష్టంగా జీవించిన వాళ్ళు ఆ యొక్క పశ్చాత్తాపపడి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించిండు. కానీ చెప్పకుండా పారిపోయిన వ్యక్తిని ఏం చేసిండు? చచ్చేదాకా తీసుకొచ్చిండు, చేప నోట్లో వేసిండు. 3 రోజులు మొర్రపెట్టేదాకా, 3 రోజులు అంటే దాదాపుగా ఇక ఆయన చావు స్థితిలోనే ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఎవరికైనా నిద్ర వస్తుందా? హల్లెలూయా. కనుక ఆ యొక్క స్థితిని మనం తెచ్చుకోవాలా, మనం పూర్వస్థితిని మనం తెచ్చుకోవాలా, మన మొదటి స్థితిని మనం తెచ్చుకోవాలంటే మనం మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధికి రావాలా. ప్రార్థనలో మనము ఖచ్చితంగా మనము తిరిగి మన పూర్వస్థితిని మనం సంపాదించుకుంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక మనం ఎప్పుడైనా కానీ దేవుని బిడ్డలుగా ఉన్నవారమే కానీ లోక సంబంధంగా ఉన్న వారిని మనం ఏం చేయాలంటే వారిని హెచ్చరించాలా, దేవుని సన్నిధి తీసుకురావాలి. ఇతరుల దగ్గర మనం ఆ యొక్క డిస్కషన్స్ మనం వారి కొరకు మనము చెప్పకూడదు. నిన్న ఒక అన్యురాలు ఆమె ఆటోలో ఉన్నది, ఆమె చెప్పేటటువంటి మాట లోక సంబంధమైనటువంటి మాట చెప్తూ ఏమన్నదంటే, ఇంటి మాట ఇంటిలోనే ఉంచాలట, బయట మాట బయటనే ఉంచాలట, ఎక్కడి మాట అక్కడనే ఉంచాలట. మనం కొన్నిసార్లు కొంతమందిని సంతోషపెట్టడానికి మాట్లాడే మాటలు అవి ఏమైతే మనకు దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. కనుక మనం ఎవరి కొరకు కూడా మనం మాట్లాడడానికి మనం సాహసించకూడదు, ఎవరి మీద కూడా మనం ఎలాంటి ఆ యొక్క షికాయతు చేయకూడదు. మనం ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళి అప్పచెప్పేటటువంటి పని మనం చేయాలి. ప్రతి ఒక్కరిది బాధ్యత, మన అందరిది బాధ్యత. గొర్రెలు ఏం చేస్తాయట? గొర్రెలే గంటాయి, కాపరి కనడు. కనుక ఈ గొర్రెలన్నీ ఏం చేయాలా? గొర్రెలను కనాలా, ఇతరులకు చెప్పాలా. ఇతరులకు మన ప్రవర్తనను బట్టి ఇతరులకు సువార్తను చెప్తూ ఉంటే ఇతరులు ఏం చేస్తూ ఉంటారు? మారుతూ ఉంటారు. వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది దేవుని సన్నిధికి రావడానికి. కనుక మనం ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధి నుండి జారిపోయిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి నుండి దూరం అవుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం పెద్ద పెద్ద సంఘాలకు, పెద్ద సంఘంగానో, పెద్ద సువార్త కూడికల్లో మనం సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. ఉన్న కొలది దేవుడు ఏమంటున్నాడంటే ఉన్నంత స్థితిలోనే మనము దేవుని పరిచర్య చేయగలము, దేవుని పని చేయగలమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక అలాంటి స్థితి మనం అందరం పొందుకునేటకు దేవుని పరిచర్య చేయడానికి మనకు ఉన్న స్థలంలోనే మనం రోజు మనం పరిచర్య చేయవచ్చు. మనకు కలిగినటువంటి ఆ స్థితిని బట్టి. మనకు ఫ్రెండ్ కలిసిండు అనుకో, మనం ఒక్కొక్కరికి ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. ఖర్చు పెట్టి డబ్బులు లోక సంబంధమైనటువంటి భోజనం చేపిస్తూ ఉంటాం. లేకుంటే మర్యాదపరంగా కొంతమంది లోకస్తులు ఏం చేస్తారు? మందు తాగిపోయడానికి 1000 ఖర్చు పెడతా ఉంటారు. ఒక టీ తాగిపించి సువార్త చెప్తే ఆ వ్యక్తి వింటాడు. అనేక విధమైనటువంటి అలాంటి పరిచర్య చేయవచ్చు. దేవుని సువార్త అలాగా విస్తరింపజేయవచ్చు. అపవాది సైన్యాన్ని కూల్చవచ్చు. దేవుడి వాక్యం దీవించును గాక.